పోయింది. ఇది శీలం కోల్పోయిన కూతురుగా నాకు కలంకం తేవటమే కాదు, నా కొడుకులు హంతకులుగా మారిపోయారు. అయ్యో విలపిస్తున్నాను. నేను మీకు చెప్పాలనుకున్న పాఠం ఏంటో తెలుసా? నువ్వు నేరుగా బేతేలు వెళ్తే ఈ సమస్య అంతా ఉండేది కాదు. నువ్వు బేతేలును మరిచావు, దేవుని సన్నిధిని మరిచావు. నువ్వు గడపవలసింది, బ్రతకవలసింది దేవుడి దగ్గర, దేవుడి సన్నిధిలో, బేతేలులో. కానీ నువ్వు గడుపుతుంది సుక్కోతులో, లోకంలో. మరి నీ బిడ్డల మీద లోక ప్రభావం ఉండదా? దైవ సాన్నిధ్యం ఏది? అందుకే ప్రేమలో పడి కుటుంబాన్ని సర్వనాశనం చేసిన అందమైన కన్న కూతురు అందవిహీనమైన చరిత్రను తెచ్చిపెడితే, చరిత్రలోనే ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన కొడుకులిద్దరు లేవి మరియు షిమ్యోను 10 కొలది మందిని చంపి నరహంతకులుగా మారి